2026 బడ్జెట్లో ద్రవ్యలోటు ఎంత ఉంటుంది? ద్రవ్యోల్బణం కట్టడికి ఈసారి బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దళారులు, వ్యాపారుల కట్టడికి, రైతుల ఉత్పత్తిదారులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఏ చర్యలు చేపట్టబోతుంది? అప్పుల భారం పెరగకుండా, రూపాయి విలువ పడిపోకుండా, భవిష్యత్తులో ధరల పోటు లేకుండా ఉండేందుకు ఈ బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందా, లేక ద్రవ్యోల్బణంతో ఆదాయానికి గండిపడేలా చూసుకుంటుందా? ఇక ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు ఉండే ఛాన్స్ ఉంటుంది? ఈసారి బడ్జెట్ లోటు ఎంతుండొచ్చు? ద్రవ్యోల్బణం అదుపునకు ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి? ఏటా ప్రభుత్వం ఖర్చులకు, ఆదాయానికి మధ్య ఉన్న తేడాను క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. జీడీపీ వృద్ధిపైన ఈ ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. ప్రభుత్వ ఖర్చుల కంటే ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని ద్రవ్య లోటు అంటారు. 2024-25 బడ్జెట్లో ద్రవ్య లోటును 4.9% కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్ 4.8%గా మారింది. 2025-26 బడ్జెట్లో ఆర్థిక సంవత్సరం ద్రవ్య లోటును జీడీపీలో 4.4% లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్ 4.8% నుంచి తగ్గించారు. ఈ ఏడాది 2026 బడ్జెట్ అంచనాల్లో ఈ లోటును ఇంకా తగ్గించి 4.2% నుంచి 4.3% మధ్యన ఉంచాలన్న ప్రయత్నం చేస్తున్నారు. 2025-26 ఏప్రిల్, నవంబర్ మధ్య ఆర్థిక ద్రవ్యలోటు 9,77,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది పూర్తి సంవత్సర టార్గెట్లో 62.3%. ఈసారి రెవెన్యూ కలెక్షన్ 108%కి చేరడంతో ఫిస్కల్ ప్రూడెన్స్ మెరుగుపడింది. 2026-27 ఆర్థిక ద్రవ్యలోటు జీడీపీలో 4.2% నుంచి 4.3% ఉండొచ్చన్నది అంచనా. కొందరు 4.1% నుంచి 4.3% మధ్య అంచనా వేస్తున్నారు. ఇంకొందరు 4%కి తగ్గించవచ్చని చెప్తున్నారు. ద్రవ్యోల్బణంతో సామాన్యులపై ధరల భారం పెరుగుతుంది, కొనుగోలు శక్తి తగ్గుతుంది. అలాంటప్పుడు ధరల భారం తగ్గించేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ సమన్వయంతో పనిచేస్తాయి. ఉల్లిపాయలు, టమాటాలు, కొన్ని రకాల పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఇతర నిత్యావసరాల ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరిగి సామాన్యులకు చుక్కలు చూపుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ప్రభుత్వం మార్కెట్లోకి బఫర్ స్టాకును విడుదల చేస్తోంది. దీనికి ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగిస్తారు. ఈసారి ఈ ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. అత్యవసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ధరలు భారీగా పెరుగుతాయి. వాటిపై దిగుమతి సుంకాలు తగ్గించడం ద్వారా ధరలను అదుపులోకి తెస్తూ ఉంటారు. ఈ బడ్జెట్లో కూడా అత్యవసర వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించే అంచనాలు ఉన్నాయి. సరిగా నిల్వ చేయలేకపోవడం, రవాణా సౌకర్యాల లేమి, ఉత్పత్తులు పాడవడం వల్ల డిమాండ్కు సరిపడా సప్లై ఉండకపోవచ్చు. ఒక్కోసారి దళారులు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి వస్తువులు, ఉత్పత్తుల ధరల్ని అమాంతం పెంచేయొచ్చు. దీన్ని నియంత్రణ చేసేందుకు ఈసారి బడ్జెట్లో సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలను పెంచడం, రోడ్లు, ఇతర రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే అంశాలపైన కేంద్రం గట్టిగా ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది.